తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును. మీ యొక్క తెలివికి తగ్గట్టుగా ప్రశంసలు అందుతాయి. వ్యాపారం లోపట నూతన అవకాశాలు ఈరోజు మీ ముందుకు వస్తాయి. రావలసినటువంటి డబ్బు పరంగా కొంత చేతికి అందుతుంది. మీకు పెద్దల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీరు పొందుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈరోజు మీకు అందుతాయి. తులారాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవడం లేదా వినడం వలన మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటి లోపట కొంత వ్యయం పెరుగుతూ ఉంటుంది. నూతన వస్తువులు కొంటారు. మీకు రావలసినటువంటి ధనపరంగా కొంత మొత్తము చేతికి అందుతుంది. ఆశించినంతగా రాదు, కొంత మొత్తం వస్తుంది. వృశ్చిక రాశి వారికి ఉద్యోగం చేసేవారు ఈరోజు సంతోషంగా ఉంటారు. అందరి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. విద్యార్థులకు కూడా ఈరోజు బాగున్నది. అనవసరమైనటువంటి ఖర్చు అంటే మీ ఇంటికి ఉపయోగపడేటువంటి వస్తువులకు సంబంధించి నూతనంగా ఏదైనా కొనే ప్రయత్నం లోపట ధనం ఖర్చవుతుంది. సంతోషంగా ఉంది. వృశ్చిక రాశి వారు ఈరోజు లలిత అష్టోత్తర నామాలు వినడం లేదా చదవడం వలన మీకు మరింత శుభయోగం చేకూరుతుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసినటువంటి ధనము కొంత మొత్తం మాత్రమే చేతికి వస్తుంది. మీ నూతన పనుల్లోపట ఆశాజనకంగా ఉండి శుభవార్తను వింటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. మీకు ఏదైతే ధనపరంగా మరికొద్ది రోజుల్లోపట ఆకస్మికంగా ధనలాభం కూడా మీకు కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈరోజు ఏ నిర్ణయాలు తీసుకున్నా జాగ్రత్తలు పాటించాలి. మీ సొంత నిర్ణయాలు మాత్రమే తీసుకోండి. ఇతరుల సలహాలు ఈరోజు మీరు పాటించవద్దు. ముఖ్యంగా ఈ రాశివారి ఈరోజు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవడం లేదా దుర్గాదేవి యొక్క నామావళి అష్టోత్తర శతనామావళి పఠించడం మరింత శుభయోగాన్ని చేకూరుస్తుంది.